రెండు వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ పై గురి పెట్టింది. ఉప్పల్లో ఈ రోజు మంగళవారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇరు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్న నెట్ రన్ రేట్ సన్ రైజర్స్ ది పైచేయిగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆరంభంలో హైదరాబాద్ బౌలింగ్ కొంత బలహీనంగా కనిపించింది. కానీ గత 2 మ్యాచ్ల్లో బౌలర్లు సత్తా చాటుతుండడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రాజస్థాన్ తో మ్యాచ్ లో ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే నిప్పులు చెరగ్గా చెన్నైతో మ్యాచ్ లో డెత్ ఓవర్లలో బౌలర్లు సమిష్టిగా రాణించారు. అయితే బ్యాటింగ్ విభాగంలో నిలకడలేంతో ఇబ్బందులు పడుతుంది. దూకుడైన ఆటకే సన్ రైజర్స్ కట్టుబడిన ఫినిషింగ్ సరిగ్గా లేకపోతుంది. టాప్ ఆర్డర్ లో ఎవరో ఒక బ్యాట్స్మెన్ రాణిస్తున్నప్పటికీ చివరిలో మాత్రం సరైన ఫినిషింగ్ లేదు. దాన్ని సరి చేసుకుంటే సన్ రైజర్స్ కు మరింత సానుకూలంగా మారనుంది. మరోవైపు ఢిల్లీ ఆట తీరు పడుతూ లేస్తూ సాగుతుంది. అనుభవజ్ఞులైన కేఎల్ రాహుల్ నిశాంక ట్రిస్టన్ స్టబ్స్ నుంచి భారీ స్కోర్లు ఆశిస్తుంది. తొలి 2 మ్యాచ్ల్లో మెరిసిన సమీర్ రిజ్వీ గత 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుండడం ఆందోళన కలిగించే అంశం. స్టార్ పేసర్ స్టార్క్ అందుబాటులో లేకపోయినా ఎంగిడితో పాటు ముఖేష్ కుమార్, నటరాజన్ ఆ లోటును భర్తీ చేస్తున్నారు. కెప్టెన్ అక్షర్ పటేల్ పొదుపుగా బద్దులేస్తున్నా కుల్దీప్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మొత్తంగా ఢిల్లీ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది ఈ మ్యాచ్ లో. మరోసారి సన్ రైజర్స్ ఓపెనర్లు కనీసం 6-7 ఓవర్లు గిన వికెట్ పడకుండా ఊంచి పడేస్తే స్కోర్ బోర్డు ఇక ఆకాశమే. ఎందుకంటే మిడిల్ లో క్లాసెన్ సూపర్ క్లాసింగ్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. అయితే ఫినిషింగ్ లో కాస్త మెరుగైతే మాత్రం ఈ రోజు మరో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది.